భగవద్గీతే భవద్వేషిణి. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. ప్రియ భగవద్బంధువులారా, భీతస్య నూనం భయకారి సర్వం అని ఒక సూక్తి. భయపడేవాడికి ప్రతిదీ భయానకంగానే కనిపిస్తుంది. సంతోషం కలవాడికి ప్రతిదీ సంతోషదాయకంగానే కనిపిస్తుంది. దుర్యోధనుడు ఈ లోకంలో ఉండేటటువంటి పిరికి వారికి ప్రతీక, భయపడేవారికి ప్రతీక. అతనికి ప్రతిదీ భయంకరంగానే కనిపిస్తోంది, ప్రతిదీ వ్యతిరేకంగానే కనిపిస్తోంది. ఇది రజోగుణం యొక్క ప్రభావము అని అంటారన్నమాట. తమోగుణం సహకరించేటటువంటి రజోగుణం ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. గురువు దగ్గరికి వెళ్ళాడు ధర్మం తెలిసి, కానీ గురువు దగ్గర మాట్లాడే క్రమం తెలియలేదు. గురువుని అధిక్షేపిస్తూ మాట్లాడడం ప్రారంభించాడు. గురువుగారు ద్రోణాచార్యుల వారు. ద్రోణాచార్యుల వారు తనకి చేసినటువంటి అవమానానికి ప్రతీకగా ద్రుపదుడు అనేటటువంటి ఒక రాజు తపస్సు చేసి ఒక యాగం చేసి అందులోంచి 2 సంతానాన్ని పొందాడు. ఒక ఆమె ద్రౌపది, పాండవ పత్ని. రెండవవాడు పిల్లవాడు, వాడు ధృష్టద్యుమ్నుడు. వీరిరువురిని కూడా కేవలం ద్రోణాచార్యుల వారి యొక్క మదాన్ని అణచాలి అనే కోరికతోటే ద్రుపదుడు పొందాడు. ఈ ధృష్టద్యుమ్నుడిని తమ సేనకి నాయకుడిగా చేసుకున్నారు పాండవులు. తనని చంపడం కోసమనే పుట్టాడు ఆ పిల్లవాడు అనే విషయం ద్రోణాచార్యుల వారికి తెలుసును. అయినప్పటికీ కూడా ఎప్పుడైనా తన దగ్గరికి వచ్చి ఎవరైనా తనకి తెలిసినటువంటి ఒక విద్యను ఉపదేశించమని అడిగితే యోగ్యుడైనటువంటి ఆచార్యుడు చెప్పను అని అననేకూడదు. మనకి కచుడు యొక్క చరిత్ర తెలుస్తుంది. అందులో దేవపుత్రుడైనటువంటి ఈ కచుడు అసుర గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి మృత సంజీవనిని తెలుసుకోవడం కోసం వారి శుశ్రూష చేశాడు అని మనకు తెలుస్తూ ఉంటుంది. అయినా వారు చెప్పారు. కారణం, తనకి తెలిసినటువంటి ఒక విద్యని యోగ్యుడైనటువంటి వాడు కనుక అయినట్టయితే, శిష్యుడు ఉండవలసిన క్రమంలో కనుక తన దగ్గర ప్రవర్తించినట్టయితే అతడికి ఉపదేశించాలి. ప్రబ్రూయాత్ అని మనకి ఉపనిషత్తు ఉపదేశిస్తోంది. ఆ ధర్మం తెలిసిన వాడు కనుక ద్రోణాచార్యుల వారు ధృష్టద్యుమ్నుడు తన దగ్గరికి చేరినప్పటికీ కూడా అతనికి కూడా విలు విద్యని తనే నేర్పాడు. అతన్ని ఉత్తముడిగా తను తీర్చిదిద్దాడు. కానీ ఎంతైనప్పటికీ అతని శిష్యుడే కదా, అర్జునుడి కంటే మించిన వాడేం కాదు. కానీ అలాంటి తనని సంహరించడం కోసం ఎవడైతే వచ్చాడో పుట్టాడని తెలిసిందో అలాంటి వాడికి ఎవడైనా తన విద్య నేర్పుకుంటాడా? తనని సంహరించే విద్య నేర్పించుకుంటాడా? నువ్వు అలాంటి పని చేసావు కదయ్యా ఆచార్య అంటాడు మన దుర్యోధనుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారిని ఎత్తిపొడుస్తూ. ఇలాగా వారిలో ఇదివరకు ఈ ద్రుపదుడి మీద ఉండేటటువంటి కోపం ఈవేళ కొద్ది కొద్దిగా చల్లారుతూ ఉంటే దాన్ని తిరిగి ఒకసారి ప్రోద్దీపింపచేయడం కోసమా అన్నట్టుగా, అందులో మరో 2 కట్టెలు వేయడం కోసమా అన్నట్టుగా ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ, ద్రుపదపుత్రుని శిష్యుడిగా చేసుకున్నావు, ఏం బుద్ధిమంతుడైన గురువు అయ్యా నువ్వు అన్నట్టుగా మాట్లాడాడు. అక్కడితో మాట్లాడితే పర్వాలేదు. తవ శిష్యేణ ధీమత, నీ శిష్యుడు ఎందుకయ్యాడో తెలుసునా? చాలా బుద్ధిమంతుడు కనుక అతన్ని నీ శిష్యుడిగా నువ్వు చేర్చుకున్నావు, అతడికి అన్ని విద్యలు నేర్పావు. అలా ఉండని. తవ శిష్యేణ ధీమత, నీ శిష్యుడిగా చేర్చుకుని అసలు వాడు ఎందుకు పనికిరానివాడు, కానీ అలాంటి వాడిని ఉత్తముడిగా తీర్చిదిద్దినటువంటి గొప్ప ఆచార్యుడివే నువ్వు. నీ ఆచార్యత్వానికేం లోటు లేదయ్యా అంటూ ఆచార్యుని పొగుడుతున్నట్టుగా బాగా ఆచార్యులు వారికి మాటలు వేస్తున్నాడు అన్నమాట. నిజమైనటువంటి ఆచార్యుడు అంటే ఎట్లా ఉంటాడు అనేది మనకి కాళిదాస మహాకవి ఒక చోట చెబుతాడు. తన చేతిలోకి ఎందుకు పనికిరాని ఒక వస్తువు వచ్చినా
దాన్ని ఒక అద్భుతమైనటువంటి ఒక కళాఖండంగా తీర్చిదిద్దేటువంటి ఒక శిల్పిలాగా రాతిని తెచ్చుకుంటాడు. నామరూపాలు దానికంటూ ప్రత్యేకించి ఏం ఉండవు. అందులో ఉండే వ్యర్థమైన భాగాన్ని చెక్కి పారవేస్తాడు. అందులోంచి ఒక అద్భుతమైనటువంటి శిల్పం బయటకు వస్తుంది. ఆహా అని అనిపిస్తుంది చూపరులకి, ఆశ్చర్యాన్ని గొలుపుతుంది కదా. ఇలాగా ఎందుకు పనికిరాని ఒక వస్తువు తన చేతికి చేరితే అందులోంచి ఒక మహత్వం కలిగేటువంటి ఒక యోగ్యత కలిగిన వస్తువుని పైకి తెచ్చేవాడే నిజమైనటువంటి గురువు అంటాడు. ఏ రకమైన జ్ఞానం లేకుండా తనని ఆశ్రయించినటువంటి ఒక వ్యక్తికి లోకం చేత వాడు పూజించబడేట్టుగా, చాలా గొప్పవాడు అని కీర్తించబడేట్టుగా తయారు చేయగలిగినటువంటి వ్యక్తే నిజమైనటువంటి గురువు అని అంటాను. హే ద్రోణాచార్య, నువ్వు ఆ రకమైనటువంటి శక్తి కలిగిన వాడవి. నీ పరోక్షంలో కూడా ఒక వ్యక్తిని అంత ఉత్తముడిగా తీర్చిదిద్దగలిగావు నువ్వు, ఏకలవ్యుణ్ణి. ఇక నేను ఆశ్రయించిన వాళ్ళని ఎంత బాగా తీర్చిదిద్దగలవో పెద్ద ఏం చెప్పాలి కనుక అంటే, దుర్యోధనుడు గురువుగారిలో ఉండేటటువంటి శక్తిని గుర్తిస్తున్నాడు, యోగ్యతని తను కీర్తిస్తున్నాడు. కానీ తనక అది ఉపయోగపడలేదే అని బాధపడుతున్నాడు. నిజానికి ద్రోణాచార్య వారు ఎవరి విషయంలోనూ ఏ రకమైన పక్షపాతం చూపించి అందరికీ సమానంగానే తను విద్యోపదేశం చేశాడు. కానీ ఒక్కొక్కడు దాన్ని స్వీకరిస్తాడు, ఒక్కొక్కడు స్వీకరించకపోతే ఆ దోషం గురువుగారిదే. సూర్యుడు అందరి మీద సమానంగానే తన యొక్క ఎండని ప్రసరింపచేస్తాడు. కానీ ఓ నల్లటి వస్త్రం ఆ అంతఃప్రకాశం కలిగిన ఎండని కూడా తనలోకి లోపలికి పీల్చి వేసుకుంటుంది, ప్రకాశం లేకుండా చేస్తుంది. అదే నీటి మీద పడితే చక్కగా కదలకుండా స్థిరంగా ప్రసరించేటువంటి కిరణాలని కూడా కదిలేటట్టు అలలతో పాటు సమానంగా చేసేస్తుంది. కానీ అదే ఎండ ఒక చక్కటి అద్దం మీద పడితే ఇందులోంచి మరొక సూర్యుడు ప్రకాశిస్తున్నాడా అన్నట్టుగా దాంట్లోంచి ప్రతిఫలనాన్ని కలిగిస్తుంది. ఇది ఎవరి దోషం? సూర్యుడిదే కానే కాదు, అతడి కిరణాలదే కానే కాదు, స్వీకరించేటటువంటి పాత్ర యొక్క యోగ్యతని బట్టి ఉంటుందన్నమాట. అలాగే దుర్యోధనుడికి కూడా సమానంగానే ఉపదేశం చేశాడు ద్రోణాచార్యుల వారు. అర్జునుడికి ఎంత ప్రేమతో చెప్పాడో దుర్యోధనుడికి అదే ప్రేమతో చెప్పాడు. కానీ మొదటి నుంచి అసూయ లోపల పేర్కొనడం చేత వారు చేసేటటువంటి ఉపదేశాన్ని తను సక్రమంగా స్వీకరించలేదు. బాగా నేతితోటి నిండినటువంటి గిన్నెలో పాలు పోస్తే అవి ఎట్లాగైతే అందులోపలికి వెళ్ళక పైకి పొరలిపోతాయో, అసూయ పేరుకుపోయినటువంటి హృదయం కలిగిన వాడు కావడం చేత దుర్యోధనుడు రజోగుణం యొక్క ప్రభావం చేత గురువు చేసేటటువంటి సదుపదేశాలు దుర్యోధనుడికి హృదయంలోకి ఎప్పుడూ ఎక్కలేదు. ఎలా వాళ్ళకి అపకారం చేద్దాం, ఎలా వాళ్ళని సంహరిద్దాం, ఎలా వాళ్ళని హింసిద్దాం, చిన్నప్పటి నుంచి ఇదే ప్రవృత్తి. ఇది మనిషిలో ఉండేటువంటి రజస్సు చేసేది. తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళని, తన సోదరులని, తన బంధువులని, తనకి హితం కలిగించేటువంటి వాళ్ళని కూడా అది అపకారం చేసేట్టుగా వాళ్ళ యందు తను క్రూర ప్రవృత్తి కలవాడిగా వాడిని మారుస్తూ ఉంటుందన్నమాట. ఇది తగ్గాలంటే గురువు యొక్క ఉపదేశం కావాలి. కానీ వినడానికి మనలో కొంచెం రుచి ఉంటే చాలన్నమాట. కానీ దుర్యోధనుడు అది కోల్పోయాడు. తవ శిష్యేణ ధీమత, నీ శిష్యుడు కావడం చేత ఎంత బుద్ధిమంతుడయ్యాడో. వ్యూఢం ద్రుపద పుత్రేణ, అతని చేత పన్నబడ్డాయి చూసావా ఈ సేనలు, ఎంత యోగ్యత కలిగి ఉన్నాయో గురువుగారు అంటూ గురువుగారి ముందర శిష్యుడిని పొగట్టం ఎప్పుడు కూడా గురువుగారికి ఆనందమే. ఏ గురువుగారు మాత్రం తన శిష్యుడు తన వల్ల ఇంతవాడు అయ్యాడంటే ఆనందించడు కనుక. కానీ అది చూపించి తనని ఆక్షేపిస్తే అది గురువుకి కష్టం కలుగుతుంది. ద్రోణుడికి కష్టం కలిగింది. ఎదటివాడి కష్ట సుఖాలతోటి ఎప్పుడు కూడా స్వార్థపరుడికి ప్రమేయం ఉండదు. వాడు ఏడుస్తున్నా సరే, వాడు బాధపడుతున్నా సరే, వాడి నుంచి తాను ఎంత స్వీకరించాలి, ఎంత పీల్చాలి అనేది ఆలోచిస్తుంటాడు. దుర్యోధనుడు అట్లాంటి గుణం కలిగిన వాళ్ళకి ప్రతీక కనుక అట్లాంటి వాళ్ళకి కలిగినటువంటి శోకం ఎప్పుడు కూడా లోకాన్ని బాగు చేయడానికి పనికి రానేరాదు. వాడి వల్ల లోకానికి ఉపద్రవం. ఆ శోకం వాడిని హృదయాన్ని ప్రక్షాళితం కావించడానికి పనికిరాలే, పైపెచ్చు హృదయాన్ని మరింత కఠినమైపోయేటట్టుగా వాడిని మార్చిందన్నమాట. ఇది మొట్టమొదట. అతడి భయం ఏ రకంగా పెరుగుతోందో మనకి సంజయుడు చెబుతున్నాడు ధృతరాష్ట్రుడికి ఉపదేశం చేస్తూను. చూశాడు ఒక్కసారి అక్కడ సైన్యమా భయంకరంగా కనిపించింది, గురువా పక్షపాతిగా కనిపించాడు, ఆ సేనా నాయకుడా చాలా సమర్థవంతుడుగా కనిపిస్తున్నాడు. అక్కడితో ఆగలేదట. అత్ర శూరాః మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. అక్కడ ఉండేటటువంటి ఒక్కొక్క వీరుల్ని కూడా గమనిస్తున్నాడు. పాండవ సేనలో ఉండేటువంటి వీరుల్నే చూస్తున్నాడు. తన దగ్గర కూడా కొందరు వీళ్ళని కూడా చూసుకోవచ్చు, కానీ వెనక చూపు లేదు వాడికి ఎప్పుడు కూడా.
బాగుపడదలచిన వ్యక్తి ముందు చూస్తాడు, వెనక చూస్తాడు, వర్తమానంతో సమన్వయం చేసుకుంటాడు, అప్పుడు జీవితంలో ముందుకు వెడతాడు. ఇది బాగుపడగలిసినటువంటి వాడి యొక్క ప్రవృత్తి. కానీ అది లేనివాడు కేవలం ఆవేశంతో ముందే చూస్తాడు తప్ప వాడికి వెనక చూపు ఉండదు. ఆ ముందుకు చూస్తూ వెళ్ళిపోయి ఎక్కడైనా పడిపోతాడు. మరి కొంతమంది ఉంటారు లోకంలో తమోగుణం కలిగిన వాళ్ళు, ఎప్పుడు వెనక చూపే తప్ప వాళ్ళకి ముందు చూపు ఉండదు. అయ్యో వాడు అలా ఉండిపోయాడే, నేను అలా ఉండేవాడినే, నాకు ఇప్పుడు లేకుండా పోయిందే, అప్పుడు మా వాళ్ళు ఇలా ఉండేవారు అనుకుంటూ వాడు బాధపడతాడు తప్ప ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించడు. భవిష్యత్తు గురించిన దృష్టి వాడికి పూర్తిగా ఉండదన్నమాట. దుర్యోధనుడికి ముందు చూపు తప్ప వెనక చూపు బొత్తిగా లేనివాడు కావడం చేత ఎదుటి సేనలో ఉండేటటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ చూస్తున్నాడు. గొప్ప గొప్ప వాళ్ళందరినీనా కాదు, చూసిన ప్రతివాడు గొప్పవాడి కింద తనకు కనిపిస్తున్నాడు. ఎదటి సేనలో ఉండే మహారథుల్ని కొంతమందిని అతను గుర్తించాడనమాట. వాళ్ళంతా ఎట్లా కనిపిస్తున్నారు? భీమ, అర్జున సమాహ యుధి. యుద్ధంలో ప్రతి వాళ్ళు కూడా అత్ర శూరాహ అంతా తన మీద వచ్చి మీద పడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఈ శూరులంతా భీముడితోటి అర్జునుడితోటి సమానమైన పరాక్రమం కలిగిన వారుగా వాళ్ళంతా ఉన్నారు. ఎవరు వాళ్ళు? వరుసగా పేర్లు ఇస్తున్నాడు ఆయన అనమాట. యుయుధానుడు, విరాటుడు, మహారథుడైనటువంటి ద్రుపదుడు. ఇందులో మహారథుడు అంటూ ద్రుపదుడికి ఒక బిరుదు పెట్టినా చివరికి మొత్తం అంతా మహారథులే అంటూ వాళ్ళందరికీ కూడా ఒక గొప్పతనాన్ని ఆపాదిస్తాడు దుర్యోధనుడు. భీమార్జును ఇద్దరిని చూస్తేనే నిజానికి దుర్యోధనుడికి భయం. మిగతా వాడంటే పెద్ద అతనికి ఏం పెద్ద లెక్కలేదన్నమాట. ఎందుకోసం దుర్యోధనుడికి భీమార్జునులు ఇరువురు అంటే అంత భయం? దాని గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.